పరమేశ్వరరావు గారు, ఏమిటి మీరనేది? మర్డర్ చేసిన చేతులు కంటిన రక్తాన్ని తాంబూలాలతో తుడిచేసుకున్నామని. అంటే? అంటేనా, హత్యకు కారణం ఆస్తి. ఆస్తిలో మీకు వాటా ఉన్నప్పుడు హత్యలో కూడా మీకు వాటా ఉండాలిగా. హత్యాబంధం అనురాగబంధంగా మారాలంటే మీ అమ్మాయిని నాకిచ్చి పెళ్లి చెయ్యాలని మా అన్నయ్య ఆశ. 7 సంవత్సరాలు జైలు శిక్షను అనుభవిస్తూ పెరవల మీద బయటకు వచ్చి నీకు నా కూతురుతో పెళ్ళా? 7 లక్షలు నాది కాదనుకుంటే కింది కోర్టులో సాక్ష్యాన్ని తారుమారు చేసి పై కోర్టులో నా తమ్ముడిని నిర్దోషిగా బయటికి తీసుకురాగలను. ఒప్పేసుకోండి పెళ్లికి. అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కొని స్టేట్మెంట్లు వద్దు, స్ట్రైట్ గా చెప్పండి. ఏమిటి ఆయన చెప్పేది మనం వినేది? వాళ్ళ అమ్మాయి అభిప్రాయం కనుక్కునే మనం దుపిడీలు చేస్తున్నామా? వాళ్ళ అమ్మాయి అభిప్రాయం కనుక్కునే మనం అవినీతి చేస్తున్నామా? కాబట్టి నాయుడు గారు, తెర వెనుక సాగుతున్న మన కథ సుఖాంతం అవ్వాలంటే మ్యారేజీకి ఎస్ అనండి, విషాదాంతం కావాలంటే నో అనండి. కానీ నో అనే ముందు ఒక్క మాట గుర్తుంచుకోండి, మన కోసం జైలు పాలైన మా తమ్ముడు ద్వితీయ విఘ్నం లేకుండా 2వ నేరం కూడా చేస్తాడు. దానికి శిక్ష అనుభవించేది ఎవరో తెలుసా? మీరు. ఆలోచించుకోండి. మా పులిగోళ్ల బ్రదర్స్ కి సెంటిమెంట్స్ లేవు. పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, పిల్లో డబ్బయ్యనా, టింగ్ టింగ్ పిల్లో టింగయ్యనా, టింగు రంగు బుగ్గల్లో ముద్దయ్యనా, ముద్దు జారిపోకుండా బొట్టయ్యనా, డగ్గు చెక్కు పిల్లో ఓ ఎప్ప కుర్ర పిల్ల.